Welcome to my channel Study with Obulamma. Today we will discuss about the probability problems. Some of them ask, a game of chance consists of spinning an arrow which comes to rest pointing at one of the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8. See figure. And these are equally likely outcomes. What is the probability that will point at 8 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఆడ్ నెంబర్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది, నెంబర్ గ్రేటర్ దాన్ 2 రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, లెస్ దాన్ 9 రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ప్రాబ్లంలో ఇది ఒక స్పిన్నింగ్ గేమ్. ఇందులో 1 to 8 నెంబర్స్ ఉన్నాయి. 1 దగ్గర విచ్ కమ్స్ టు రెస్టింగ్ పాయింట్, అంటే ఎక్కడైతే యారో మార్క్ అనేది స్టాప్ అవుతుందో అక్కడ అంటే ఆ గేమ్ ఇది స్టాప్ అవుతుందో ఇక్కడ ఈ నెంబర్స్లో స్టాప్ అవుతుంది ఎక్కడైనా సరే. అండ్ దీస్ ఆర్ లైక్లీ అవుట్కమ్స్. ఓకే, చూడండి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ టోటల్ అన్ని అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అవుట్కమ్స్ టోటల్. ఓకే, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు 8 రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 8 రావడానికి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ చూడండి, 8 రావడానికి ఒకే ఛాన్స్ ఉంది కదా. చూడండి, 8 అనేది నెంబర్ ఒకటే రావడానికి ఛాన్స్ ఉంది. సో 1 total number of outcomes equals to 1. Total number of outcomes 8. 1/8. Next అండి, నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఆన్ ద స్పిన్నింగ్ వీల్. స్పిన్నింగ్ వీల్లో 1 to 8 నెంబర్స్ ఉండే దాంట్లో ఎన్ని ఆడ్ నెంబర్స్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. చూడండి, ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి, 1, 3, 5, 7 ఆడ్ నెంబర్స్ కదా. సో మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, చూడండి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు అండ్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్కి ఎన్ని పాసిబుల్ ఉంది, 4 ఉంది కదా. చూడండి, 4. పి ప్రాబిలిటీ ఆఫ్ ఆడ్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 4/8 ఈక్వల్స్ టు 1/2. నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ గ్రేటర్ దాన్ 2 రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. స్పిన్నింగ్ వీల్లో ఎన్ని ఇచ్చాడు నెంబర్స్, 8 ఇచ్చాడు కదా. అంటే గ్రేటర్ దాన్ 2 అంటే 2 కన్నా ఎక్కువ నుంచి మనకి ఇచ్చిన స్పిన్నింగ్ వీల్ ఎంతవరకు అయితే ఇచ్చింటాడో అంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 3, 4, 5, 6, 7, 8 ఛాన్సెస్ ఉన్నాయి కదా. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ గ్రేటర్ దాన్ 2 ఎన్ని వచ్చాయి, 6 ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ పాయింటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2 ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 6/8 ఈక్వల్స్ టు 3/4. అంటే 3 ఛాన్సెస్ ఉంది రావడానికి. చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నెంబర్ లెస్ దాన్ 9 రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, ప్రాబిలిటీ. చూడండి, లెస్ దాన్ 9 అంటే ఎన్ని ఇచ్చాడు మనకి, 1 to 8 నెంబర్స్ ఇచ్చాడు. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు పాయింటింగ్ నెంబర్ లెస్ దాన్ 9 రావడానికి ఎన్ని ఛాన్స్ ఉంది అంటే 8 వరకు రావచ్చు కదా. మనకుండే 8 ఇచ్చాడు. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 8. ప్రాబిలిటీ ఆఫ్ ఏ నెంబర్ లెస్ దాన్ 9 అంటే లెస్ దాన్ 9 అంటే 8 వరకే కదా. సో మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. అంటే 1 ఛాన్స్. ఓకే, 1. ప్రాబిలిటీ ఆఫ్ లెస్ దాన్ 9 రావడానికి 1. నెక్స్ట్ అండి, చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇన్ డ్రాయింగ్ ఏ కార్డ్ అట్ ర్యాండమ్ అంటే ర్యాండమ్గా కార్డ్స్ తీసుకోవడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 52 ఉన్నాయి కదా. టోటల్ కార్డ్స్ అంటే 52 తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, ఏదైనా తీసుకోవచ్చు మనం 52. చూడండి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ద కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అంటే రెడ్ కలర్ కింగ్ రావడానికి ఎన్ని ఛాన్స్ ఉంది. రెడ్ కలర్ అంటే 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 32 అంటే 13 కార్డ్స్
4 లైన్స్ ఉంటాయి కదా, అంటే ఇట్లా 4 ఇట్లా 13 ఇట్లా 13 ఇట్లా 13 ఇట్లా. సో రెడ్ కలర్ కింగ్ అంటే బ్లాక్ ఉంటుంది, కింగ్ రెడ్ ఉంటుంది. అంటే రెడ్ కలర్ వచ్చేసి అంటే ఈ సింబల్ కింగ్ ఉంటుంది, ఈ సింబల్ కింగ్ ఉంటుంది. అంటే ఇవి రెడ్ కలర్ ఉంటాయి. అంటే ఈ 2 ఛాన్స్ అంటే రెడ్ కలర్ కింగ్ రావడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి 2 ఇది. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. ఎన్ని ఉన్నాయి? 2/52. 1 అంటే 2 క్యాన్సల్ 1, 2 2 4, 2 6 12 అంటే 1/26 అంటే 1/26 రావడానికి ఛాన్స్. అంటే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఇన్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఫేస్ కార్డ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? కింగ్ KOJ అంటే జోకర్, కింగ్, ఇంకా 3 ఫేస్ కార్డ్స్ అనేటివి KOJ అని ఉంటాయి. ఇవి ఫేస్ కార్డ్స్, వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. KOJ ఉండే సింబల్స్ని. టోటల్గా 4 కార్డ్స్ అంటే ఒక్కొక్క అంటే లైన్కి 13 కార్డ్స్ కదా, 13 కార్డ్స్లో 3 అంటే 3 ఉంటాయి. అంటే 4 సెట్ ఆఫ్ కార్డ్స్లో మొత్తం 12 ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఏంటి ఫేస్ కార్డ్స్ రావడానికి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు డ్రా ఏ ఫేస్ కార్డ్ అంటే ఫేస్ కార్డ్ డ్రా చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంది? ఫేవరబుల్ 12 ఉన్నాయి. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్. ఓకే, ప్రాబిలిటీ ఎంత ఉంది ఫేస్ కార్డ్ రావడానికి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. ఎన్ని ఉంది? 12/52 అంటే 3/13. ఓకే, నెంబర్ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ అంటే రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి రావడానికి? 2 × 3. ఓకే, 6 మొత్తము 6 కార్డ్స్ ఉంటాయి రావడానికి. ఒకసారి అవి ఫోటో చూడండి, 52 కార్డ్స్ ఒకసారి ఫోటో చూడండి, అర్థమైపోతుంది ఫేస్ కార్డ్స్ ఏదనేది. ఓకే, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు డ్రా ఏ రెడ్ ఫేస్ కార్డ్స్ అంటే రెడ్ ఫేస్ కార్డ్స్ రావడానికి 6 ఛాన్సెస్ ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి? 6. 6/52 3/26. ఓకే, నెక్స్ట్ 4th వన్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు జాక్ ఆఫ్ కార్డ్స్ అంటే జాక్ ఆఫ్ కార్డ్స్ కార్డు తీయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంది? 1 ఉంది. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్యాక్ ఆఫ్ హార్ట్స్. ఓకే, చూడండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 1/52. జాక్ ఆఫ్ హార్ట్ రావడానికి 1 ఛాన్స్ ఉంది. ఓకే, చూడండి, నెంబర్ ఆఫ్ స్పేస్ కార్డ్స్ ఈక్వల్స్ టు 13. స్పేస్ కార్డ్స్ వచ్చేసి 13 ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఏ స్పేడ్ కార్డ్స్ 13. స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ స్పేడ్ కార్డ్ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ అంటే 13 స్పేడ్ కార్డ్స్ ఛాన్స్ ఉంది. 13/52 ఈక్వల్స్ టు 1/4. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. క్వీన్ రావడానికి ఛాన్స్ 1 ఉంది. క్వీన్ ఆఫ్ డైమండ్స్. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ద క్వీన్ ఆఫ్ డైమండ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సారీ, ఇక్కడ టచ్ అయిపోయింది. టోటల్ 1/52. ఓకే,
Next problem. A die is thrown once. Find the probability of getting prime number, number lying between 2 and 6, and odd number. When a die is thrown for one time, ఒక డై జస్ట్ అలా వేసాం అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 రావచ్చు. 6 ఫేసెస్ ఉంటాయి కదా డైకి, సో 6. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ 1 to 6 ఎన్ని ఉంటాయి? 2, 3, 5. ఓకే, 3 రావడానికి ఛాన్స్, 3 టైమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ P of E ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. 3/6 ఈక్వల్స్ టు 1/2. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. 2 and 6 మధ్యలో ఉండే నెంబర్స్ రావడానికి ఛాన్స్ 3, 4, 5. 3 అవుట్కమ్స్. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ బిట్వీన్ 2 and 6 ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 3/6, 1/2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు అండ్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ రావడానికి ఛాన్స్ 1, 3, 5. P of odd ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. 3/6 ఈక్వల్స్ టు 1/2. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ బాక్స్ కంటైన్స్ 90 discs విచ్ ఆర్ నెంబర్డ్ 1 to 90. అంటే ఒక డైస్లో 90 నెంబర్స్ ఉన్నాయి. ఇఫ్ 1 disc ఈజ్ డ్రాన్ అట్ random from the box, find the probability that it bears. అంటే 2 digit నెంబర్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అంటే 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది. సో టోటల్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసి టోటల్ అన్నిటికీ 90. ఓకే, చూడండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 10 to 90 అంటే 2 digit నెంబర్స్ అడిగాడు కదా. సో అందుకు 1 నుంచి 90 వరకు 2 digits అంటే 1 to 9 వరకు సింగిల్ డిజిట్స్ కదా. సో 10 నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం అంటే టోటల్ 90. ఈ 1 to 9 వచ్చేసి కౌంటింగ్ 9 అంటే 90 నుంచి 9 మైనస్ చేస్తే 81, మొత్తం 81. అంటే చూడండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 81. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ getting 2 digit number equals to number of favorable outcomes by total number of outcomes equals to 81/90. అంటే 9 9s 81, 9 10s 90, 9/10, total 0.9. ఓకే, చూడండి సెకండ్ వన్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 1 square, 2 square, 3 square, 4 square, 5 square, 6 square, 7 square, 8 square, 9 square. Being perfect square means 1 1s 1, 2 2s 4, 3 square 9, 4 square 16, 4 into 4, 5 into 5, 6 into 6. ఇలా ఈ టైప్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎన్ని ఉన్నాయండి మొత్తము? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్స్ 9. ఓకే, 9/90 అంటే టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 90 కదా. మనకు కావాల్సిన ఫేవరబుల్ స్క్వేర్స్ అవుట్కమ్ వచ్చేసి 9. 9/90. 9 1s 9 10s, 1/10, 0.1. ఓకే, థర్డ్ వన్. ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత ఉంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అవ్వడానికి చూడండి ఎన్ని ఉన్నాయి? 5, 10, 15 to 90 అంటే మొత్తం 18 నెంబర్స్ ఉన్నాయి. అంటే 5తో డివిజిబుల్ అయ్యేటి 90 వరకు. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అయ్యేటి ప్రాబిలిటీ ఛాన్స్ ఎంత ఉందంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? 5తో డివిజిబుల్ అయ్యేటి 1 to 90 వరకు 18 ఉన్నాయి కదా. టోటల్ చూడండి, కౌంట్ చేసుకోండి, 18 ఉంటాయి. 18 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 90. 18/90. 18 1s 18 5s 90. 1/5 ఈక్వల్స్ టు 0.2 ఛాన్స్ ఉంది. ఓకే, ఈ 4 ప్రాబ్లమ్స్ కొంతమంది అడిగారు. సో అందుకని ఈ 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్రాబిలిటీ గురించి మొత్తము బేసిక్స్ కూడా చెప్తాను. బేసిక్స్ డెఫినేషన్స్ అవన్నీ కూడా చెప్తాను. ఓకే, ఇవి జస్ట్ అడిగినందుకేనండి. నెక్స్ట్ చెప్తాను. థ్యాంక్ యూ.
Thanks for watching. Subscribe, like, comment, share. Subscribe.